మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రచించిన కోరిక అనే ఒక మంచి కథ చూద్దాం ఇవాళ. అబ్బా, రోజు మన చెట్టు మీద వాలి కావు కావుమంటూ అరిచే కాకులు అదేమిటి 2 రోజుల నుంచి ఎక్కడా కనబడలేదు. గోడ మీద నిన్న పెట్టిన అన్నం ముద్ద అలాగే ఉంది. ఈవేళ అన్నం పెట్టినా ఆకాశంలో ఎక్కడా కాకిజాడ కనబడట్లేదు. మనసేమీ బాగుండట్లేదు. ఊరంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. చనిపోయిన భవానీ శంకర్ గారు ఏదో తీరని కోరికతో పోయారు. అది కోరికో లేకపోతే భయమో ఎవరికి ఏమీ చెప్పలేదు. ఆయన పోయి అప్పుడే 2 రోజులైంది. ఆయనకు తీరని కోరికలు ఏముంటాయి? కడుపున పుట్టిన 6 మగపిల్లలు, 3 ఆడపిల్లలకి మనవళ్ళు కూడా పుట్టేశారు. అందరూ కోటీశ్వర్లు కాకపోయినా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆయన మీద ఆధారపడిన వాళ్ళు ఇద్దరు. ఒకరు భవానీ శంకరం గారి భార్య, రెండవది మొగుడు వదిలేసిన కూతురు. వాళ్ళిద్దరికీ బ్రతకటానికి తగిన ఏర్పాట్లు ముందుగానే చేసేశాడు భవానీ శంకరం గారు. పిల్లలందరూ తండ్రి కార్యక్రమాలని యథావిధిగా చేస్తున్నారు. మరి కాకి అన్నం ముద్ద ఎందుకు తీసుకెళ్లటం లేదు? ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. అలా ఎవరిలో వాళ్ళు బాధపడుతూ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. అలా 12 రోజులు గడిచిపోయాయి. కానీ ఏనాడు కాకి అన్నం ముద్ద తీసుకువెళ్ళలేదు. కుటుంబ సభ్యులు ఎవరి మటుకు వాళ్ళు మనవళ్లతో సహా దండం పెట్టుకున్నా కాకి కనికరించలేదు. ఇల్లంతా ఒకసారి బోసిపోయింది. ఎక్కడా సందడలేదు. పాపం భవానీ శంకర్ గారు బ్రతికున్న రోజుల్లో ఆ ఇల్లు ఎంత సందడిగా ఉండేది. భవానీ శంకర్ గారు ఒక ఆయుర్వేద వైద్యుడు. ఎప్పుడో ఒక చిన్న చేతి సంచితో భార్యను తీసుకొని కోనసీమలోని ఊరికి వచ్చి ఆయుర్వేద వైద్యం చేసుకుంటూ పొరుగు గ్రామానికి క్యాంపులకు వెళ్తూ కష్టపడి సంపాదించిన సొమ్ముతో 500 గజాల స్థలం కొనుక్కొని అందంగా కట్టుకున్న ఇల్లు అంటే ఆయనకు చాలా ఇష్టం. చుట్టూ మామిడి, పనస, దానిమ్మ, అరటి, జామ చెట్లు, అన్ని రకాల పూల మొక్కలతో ఆ ఇల్లు చూడటానికి నందనవనంలా ఉంటుంది. ఉదయం లేస్తూనే భవానీ శంకర్ గారు తోటంతా శుభ్రంగా తుడుచుకొని మొక్కలకు నీళ్లు పెట్టుకొని మందుల తయారీలో మునిగిపోయేవారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు అలా దూర ప్రాంతాల నుంచి కూడా పేషెంట్స్ వస్తూనే ఉండేవారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లని భోజనం పెట్టకుండా పంపడు. కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళాలి. అది ఆయన పద్ధతి. అలా సాయంకాలం వరకు పేషెంట్లతో గడిపి స్నానం చేసి వీధి అరుగు మీద కూర్చునేవాడు. అప్పటికే ఆ ఊర్లోని పెద్దలందరూ అక్కడికి చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అందరూ ఇంచుమించుగా ఆయన వయసు వాళ్ళే. ఆ కబుర్లు గ్రామ రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అబ్బా ఒక్కటేమిటి అలా 8 గంటల వరకు సాగేవి. మధ్యలో చిరుతిండ్లు ఇంట్లో నుంచి కానీ వీధిలో నుంచి కానీ వచ్చేవి. ఎప్పుడు 10 మందితోటి సన్నిధిగా ఉండే ఆ ఇల్లు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ ఇల్లు ఆయనని ఆర్థికంగా గట్టివాణ్ణి చేసింది. కుటుంబపరంగా మంచి సంతానాన్నిచ్చింది. ఎన్నో మొండి రోగాలను తగ్గించి మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకునేలా చేసింది. వృత్తిపరంగా ఒక మెట్టు ఎక్కించేసింది. ఎన్నో బహుమతులు సంపాదించింది. తెలియని వ్యక్తి ఇంటికి వచ్చినా భోజనం పెట్టి సాగనంపే మంచి అన్నపూర్ణ లాంటి ఇల్లాల్నిచ్చింది. అది ఆ ఇల్లు మీద ఆయనకున్న అభిప్రాయం. ఆయనకు వయసు ముదిరే కొద్దీ ఈ మధ్య ఒక బెంగ పట్టుకుంది. తాను చనిపోయిన తర్వాత పిల్లలందరూ ఇంకా ఈ ఊళ్ళో ఇల్లుతోటి పనేముందని అమ్మేసుకొని వెళ్ళిపోతారేమో అని భయం. దానికి తోడు బెంగ. ఒకసారి అమ్ముకుంటే మళ్ళీ ఏ పిల్లలు ఇంత పెద్ద ఇల్లు కట్టలేరు. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఆ కాలంలో ఇల్లు కట్టడం అంటే ఈ కాలం కంటే ఈజీ. డబ్బుతో పాటు బాగా అనుభవజ్ఞుడైన తాపీ మేస్త్రి, వడ్రం మేస్త్రులు ఉంటే సరిపోయేది. దానికి తోడు ఆయుర్వేద వైద్యం చేసేవారు కాబట్టి ఆ ఊరి జనంతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. డబ్బు కోసం ఎవరిని పీడించేవాడు కాదు. ఎంత ఇస్తే అంతే జేబులో పెట్టుకునేవాడు. అలాంటి డాక్టర్ గారికి ఆ ఊరి జనం శ్రమదానం చేసి ఇల్లు అందంగా ఇలా కట్టారు. మరి మెయిన్ రోడ్ మీద ఉన్న ఇల్లు మంచి రేట్ వస్తుంది, అమ్మేయండని ఇదివరలో పిల్లలు గొడవ పెట్టారు. అప్పుడు ససేమిరా ఒప్పుకోలేదు భవానీ శంకర్ గారు. ఇప్పుడు నేను లేకపోతే
వాళ్ళమ్మ మాట ఎవరూ వినరు అని తనలో తాను మదన పడుతూ, మరి పిల్లలు ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో తన భార్య కూతురు ఎక్కడ ఉంటారు? అద్దె ఇళ్లలో ఆ నగరాలలో ఎలా బ్రతుకుతారు అనుకుంటూ తన మనసులోని మాటను భార్యతో పంచుకున్నాడు. భార్య కూడా ఆయన భయం సమంజసమే అనిపించింది. చివరకు భార్యతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. భవానీశంకర్ గారి కార్యక్రమాలన్నీ అయిపోయి పిల్లలందరూ ఎవరి మటుకు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతూ భవానీశంకర్ గారు భార్యని కూతుర్ను తమతో పాటు వచ్చేయమని అడిగారు. మేము ఇల్లు వదిలి ఎక్కడికి రాలేమని, ఇక్కడ ఉంటే నాన్నగారు ఉన్నట్లుంటుందని, ఆ నగరంలో ఉండలేమని చెబుతూ నాన్నగారు పోయేటప్పుడు ఈ ఇంటి గురించి ఒక మాట చెప్పారు. ఆయనకు ఇల్లంటే ప్రాణం. ఆయన దగ్గర ఒక మొండి రోగానికి వైద్యం చేయించుకొని తగ్గి ఆరోగ్యం కుదుటపడిన ఈ ఊరివాడు తను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతూ భవానీశంకర్ గారిని బ్రతిమలాడి ఈ స్థలం అమ్మడం జరిగింది. మీ నాన్నగారి దగ్గర అప్పుడు డబ్బులు లేవట. ఉన్నప్పుడల్లా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుందామనే లోపు ఆయన చనిపోయారు. 1-2 సార్లు హైదరాబాదు కూడా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కలుసుకున్న వాళ్ళు ఎప్పుడూ రిజిస్ట్రేషన్ చేయటానికి రాలేదు. ఇంతవరకు ఇంటికి రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత ఇల్లు కట్టేశాము. ఇంకా ఈ స్థలం ఆ ఓనర్ గారి పేరు మీదే ఉంది. మీ నాన్నగారి పేరు మీద అగ్రిమెంట్ మాత్రమే ఉంది. అగ్రిమెంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన సమయం ఎప్పుడో అయిపోయింది కదా. డబ్బు పూర్తిగా ఇచ్చినట్లుగా రసీదులు మటుకు ఉన్నాయి అంటూ ఆ కాగితాలు తెచ్చి ఇచ్చింది. ఇంటికి దస్తావేజులు లేవు అంటూ చెప్పింది. ఈ విషయం చాలాసార్లు మీ నాన్న నాతో చెప్పారు. ఈ విషయం ఆయన మనసులో ఉండిపోయింది. అందుకనే కాకి కూడా అన్నం ముట్టుకోలేదు అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అంతవరకు ఇల్లమ్మితే ₹1,00,00,000 వస్తాయి అని, 2 కోట్లు వస్తాయి అనుకుంటూ లెక్కలు వేసుకునే భవానీశంకర్ గారి కొడుకులు కోడళ్ళు బుర్రలు తిరిగిపోయాయి. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు కాగితాలు పుట్టించాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకుంటారు ఈ డబ్బు అనుకుంటూ ఎవరైనా బాధ్యత తీసుకుంటే మనకి వాటా వస్తుంది కదా అనుకొని పిల్లలు ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంతేకాని ఎవరికి కూడా లాయర్ని సంప్రదించలేదు. పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత భవానీశంకర్ గారి కూతురు, అమ్మా నిజంగానే డాక్యుమెంట్స్ లేవా అని అడిగింది. అదేం కాదమ్మా, మన జీవితాలు వెళ్ళాలి కదా, లేదంటే వీళ్ళు ఇప్పుడే ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోతారు. మనమిద్దరం దిక్కులేని వాళ్ళమైపోతాం. ఇది మీ నాన్నగారు ఆలోచన. అందుకే అన్ని డాక్యుమెంట్స్ పెట్టెలో పెట్టి అటక మీద పెట్టారు అంటూ తీసి చూపించింది. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటూ అడిగింది కూతురు. మనం లెటర్ రాసి ఇనప్పెట్టెలో పెడతామంటూ ఆ పని చేయటానికి ఇద్దరూ ఉపక్రమించారు. కొద్ది కాలానికి భవానీశంకర్ గారి భార్య కూతురు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయారు. ఏదో కాగితాల కోసం ఇనప్పెట్టు వెతుకుతూ ఉంటే పిల్లలకు ఈ లెటర్ కనిపించింది. ఇంకేముంది, అడ్డు ఆపు ఏమీ లేదు కదా. అటక మీద ఉన్న డాక్యుమెంట్స్ కిందకి దింపి చేతులు మార్చేశారు భవానీశంకర్ గారి పిల్లలు. ఆ ఊర్లో మంచి డాక్టర్గా పేరు సంపాదించుకున్న భవానీశంకర్ గారి శిలా విగ్రహం పెట్టి ఊరి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. భవానీశంకర్ గారి కోరిక ప్రకారం భార్య కూతురు జీవితాలు ఆ ఇంట్లోనే తెల్లారిపోయాయి. ఇదండి వాళ్ళ మన కథ. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. మంచి మంచి కథలు ఒక్కసారి వినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. థ్యాంక్ యూ.